భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. అలా ఇది పాల్దివాడ బోయిగూడ ఐడిఎక్స్ కాలనీ. ఇవాళ కూడా ఒక ఘటన అయింది. మన హిందూ గుడి మీద దాడి చేయడం జరిగింది. అన్నమతస్తుడు మబ్బుల 4 నుంచి 5 గంటల లోపు మన గుడిలోకి జోయి మన గుడిలో ఉన్న విగ్రహం ఇవ్వబట్టి ఎక్కువడం జరిగింది. కరెంట్ లేని టైంలో నేను ప్రభుత్వంతో ఒకటే డిమాండ్ చేస్తున్నా. ముత్యాలమ్మ టెంపుల్ నుంచి స్టార్ట్ అయితే ఇవాళ ఎన్నో గుళ్ళు ఆడ జీడిమెట్ల కాడ, మల్కాజ్గిరిలో ఎన్నో గుళ్ళు, శంషాబాద్లో ఇలా ఎన్నో గుళ్ళు. ఇంకా మన అమ్మవాళ్ళు తీసుకొని వస్తుంటే, గణేశుడు తీసుకొని వస్తుంటే గుళ్ళతో దాడి, మన అమ్మాయిల మీద దాడి అన్నీ జరుగుతూనే ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటికీ. నేను ఒకటే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నా. అప్పుడే ముత్యాలమ్మ టెంపుల్ మీద దాడి అయినప్పుడు ఆ అన్నమతస్తునికి ఉరి శిక్ష అయినా ఎన్కౌంటర్ అయినా చేస్తే ఇవాళ దాకా మన హైదరాబాద్లో 30 గుళ్ళ మీద దాడి కాకపోతుండే. ఒక భయం అనేది ఉంటుండే. ఒక్కసారేమో పిచ్చోడు అంటుండే, ఒక్కసారేమో దొంగోడు అంటుండే, ఒక్కసారేమో మతి లేనోడు అంటుండే, ఒక్కసారేమో తాగి చేసినా అంటుండే. మళ్ళీ అందరికీ అన్నమతస్తులకి మా గుళ్ళే దొరుకుతున్నాయా? చర్చ్లు దొరుకుతున్నాయి, మసీద్లు దొరుకుతున్నాయి, మా హిందువులే చిలుకునలో దొరుకుతున్నామా? నేను ఈ ప్రభుత్వానికి ఒకటే డిమాండ్ చేస్తున్నా. ఈ గుడి నుంచి వానికి ఎన్కౌంటర్ ఉరి శిక్షణ తీస్తే ఇంకొకసారి మన హిందూ మహిళ మీద అయినా, మన హిందూ గుడి మీద అయినా కన్నెత్తి చూడడానికి భయపడతారు 100%. లేకపోతే మా పాల్దివాడ మహిళలను అప్పచెప్తే వాళ్ళే ఏ విధంగా బలి ఇవ్వాలో మాకు బలి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ పోలీసులు విగ్రహాన్ని స్వాధీనం చేసుకుని తమకు అప్పచెప్పిందని చెప్పనేసి అని చెప్తా ఉన్నారు కదా. అన్య మతస్థుడు అని చెప్పనేసి మీరు ఎట్లా గుర్తించారు? మీకు ఎవరు చెప్పారు? తెలుసుకున్నామండి. ఎట్లా దానికి తగిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయి? సాక్ష్యాలు ఉన్నాయి. పోలీసు వాళ్ళు బయట పడుతున్నాయి. ఎందుకంటే మళ్ళీ ఇది పెద్ద అయితే ఇష్యూ, ఈ సల్ల చేసేద్దామని బయట పడుతున్నాయి. కానీ ఇది బయట సర్క్యులేట్ అయితేనే మా హిందూస్ అవేర్నెస్ అనేది వస్తాయి. కఠినమైన శిక్షలు వద్దు. వానికి ఎన్కౌంటర్ అయినా ఉరి శిక్ష తీస్తే నెక్స్ట్ టైం ఇంకొక గుడి మీద కూడా ఓనికాడు భయపడతాడు. దానికో ఎన్కౌంటర్ అయినా ఉరి శిక్ష తీస్తే ఇంకొక గుడి మీద ఓనికి భయపడతాడు. అని కఠినమైన శిక్ష తీసుకుంటే లాస్ట్ టైం జైల్లో కూర్చోబెట్టి అన్నం పెట్టి మేము మేపుతున్నా కానీ ఇంకేం చేస్తలే. దయచేసి నేను పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకటే కోరుతున్నా, వానికి ఎన్కౌంటర్ చేయాలి. నడిగోడు మీద వచ్చి ఎన్కౌంటర్ చేస్తే ఇంకొక అన్నమతస్తుడు మన గుడి మీద కన్నెత్తి చూడడానికి కూడా భయపడతాడు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. ఎవరు పోతున్నారు? వాళ్ళంతా మా బస్సులో వస్తారు. నైట్ 2 గంటల దాకా 3 గంటల దాకా నైట్ మా బస్సులో వచ్చి తిరుగుతురు పోతురు. మేము ఎంతమంది పట్టుకొని కొట్టాలా? అంత పిచ్చలు వస్తారు ఇక్కడ. మా అమ్మవారు మాకు అనివారు వచ్చేసింది, అమ్మవారికే కూర్చోబెట్టాలి మేడం, అంతే. మాకు ఇంకా ఏం లేదు. ఏంటంటే అమ్మారు ఏంటంటే ఇప్పుడు కోపంలో ఉన్నదంట. మా పిల్లలలో ఏం చూస్తారో అది చేస్తారు మేడం. అది చేసి మొత్తం చేసిన తర్వాత అది ఏం మాట్లాడుతుందో ఏంటిదో. ఆ విగ్రహం అయితే కొత్త విగ్రహం కూర్చోబెట్టాను. మేము నమ్మమే అయితే మాకు వద్దే వద్దు. ఆ విగ్రహమే కావాలి మాకు, అంతే. ఆ విగ్రహమే కూర్చోబెట్టాలి. అది ఎవరున్నారో వాటికి ముంగడే చెప్పాలి, అంతే. ఆయనకు వదిలిపెట్టేది అసలు లేదు ఆయనకి. మాకు ఇప్పుడు ఈ పెద్ద ఇష్యూ చేయాలని ఏం లేదు. అమ్మవారి మేము చూసినాం, ఇట్లా మాటలు వెళ్ళినాయి. వచ్చి వాళ్ళకి క్షమాపణ అడగాల అని, వాళ్ళకి వచ్చి క్షమాపణ అడగాల. మాకు దాని తర్వాత న్యాయం చేయాలా. మళ్ళీ ఇష్యూ రిపీట్ కావద్దు. ఏంటంటే పిచ్చోళ్ళు అందరం, మేము కూడా పిచ్చోళ్ళమే. మేము కూడా కావాలంటే చాలా పెద్ద ఇష్యూ చేయొచ్చు ఇప్పుడు, కానీ మాకు ఇష్యూ కాదు, మాకు నేరం కావాలా. పోలీసు వాళ్ళతో కాకపోతే మాకు మేము చేస్తాం. మేము వాళ్ళని కొడతామో, వాళ్ళ ఇంటిని ఇడిచిపెట్టేస్తామో, లేకపోతే మళ్ళీ పోలీసు వాళ్ళకి చెంచల్ కూడా జైల్లో హ్యాండ్ ఓవర్ చేస్తాము. అది మాది ప్రాబ్లం. మీతోని కాకపోతే మాకు హ్యాండిల్ చేసేయండి, అంతే. మన యొక్క ఈ తెలంగాణ గవర్నమెంట్లో హిందూ ధర్మంపై దాడి చేయడము, మరి గుళ్ళపై దాడి చేయడం అనేది ఆనవాయితీగా పెట్టుకున్నారు. వాళ్ళని పోలీసు వాళ్ళు పట్టుకోకుండా పట్టి వాళ్ళని జైలుకి పంపించడమే ఆనవాయితీ అయిపోయింది. కాకుండా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి. ఒకరోజు గుడిని ధ్వంసం చేస్తే ఎంత పెద్ద ఇష్యూ అది. హిందూ ధర్మాన్నే కించపరిచిన విధంగా వీళ్ళు ధర్మాన్ని మొత్తం నాశనం పట్టిస్తున్నారు. కాబట్టి ఇలాంటి వారిని
కఠినమైన చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఏదో తీసుకెళ్లేసి పోలీస్ స్టేషన్లో పెట్టేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసి జైలు పంపిస్తే ఈరోజు జైలుకు పోయేసి వాడు హాయిగా మంచిగా సల్లా కూర్చొని తిని మళ్ళా వచ్చి యథావిధిగా అదే కేసులు చేస్తున్నారు. ఈరోజు సికింద్రాబాద్ లో అనేక గుళ్లపై దాడులు జరిగినాయి. మొన్న చూస్తే ముత్యాలమ్మ టెంపుల్, ఆ తర్వాత ఇక్కడ ఇంతకుముందు బోలపూర్ గడ్డ మీద కూడా గుడిలో రాయి కొడితే ముస్లిం అతను గుడి మీద రాయి కొడితే మేము వచ్చి అడిగితే పోలీసు వాళ్ళు వచ్చేసి ఏం చేసిరంటే మీరేం చెప్పకండి, అది అయిపోయింది, వాడు తాగి ఉన్నాడు, వాడు మెంటల్ వాడు అని చెప్పేసి వాడిని తీసుకుపోయి 2 కొట్టి పంపించడం జరిగింది. అలా కాకుండా వాడు మళ్ళీ ఇలాంటి పనులు చేయకుండా వాని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలా. ఈ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కేవలం గుడిలపై దాడులు, హిందువులపై దాడులు చేయడమే వాళ్ళకి ఆనవాయితీ అయిపోయింది. కాబట్టి హిందూ ప్రజలందరికీ కూడా చెప్తున్నాం ఏంటంటే ఇలాంటి చర్యలు జరగకుండా మనం అందరం కూడా ఏకతాటిపై ఉండి ఇలాంటి జరిగినప్పుడు మనమే వారికి దేశద్రోహి చేసి పంపించాలా. మనం దేశద్రోహి చేసిన తర్వాతనే పోలీసులకు అప్పచెప్పాలా. పోలీసులకు అప్పచెప్తే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ పని వాళ్ళు చేసి పీస్ఫుల్గా ఖతం చేసేస్తారు. కాబట్టి హిందువులందరూ కూడా మేము మనవి చేస్తున్నాము, దీని మీద కఠినమైన చర్య తీసుకోవాలా. దయచేసి పోలీసు వారికి కూడా మనవి చేస్తున్నాము, వాడు ఎవడు ఏం కథ ప్రజల ముందు నిలబెట్టాల. వాడిని నిలబెడితే ప్రజలు ఏం డిసిజన్ ఇస్తారో దాని మీద వాని మీద చర్య తీసుకోవడం మంచిదని చెప్పేసి చెప్తున్నాం. దయచేసి ఈ యొక్క ఇష్యూని అందరు హిందువులు కూడా అందరు వాళ్ళ భుజాన వేసుకొని దీన్ని ఇలా కాకుండా మరీ ఇంత తర్వాత కాకుండా కూడా ప్రయత్నం చేయాలని చెప్పేసి మనవి చేస్తున్నాం.